రాత్రి మీరంతా నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా నేల కదులుతోంది. గోడలు చీలిపోతాయి. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీస్తారు. ఇలా భూమి కంపించడాన్ని మనం భూకంపం అంటాం. కానీ మీకు తెలుసా, కొన్నిసార్లు మనుషుల కన్నా ముందు జంతువులు ఈ భూకంపాల్ని పసిగడతాయి. ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు తెలుసుకుందామా? భూమి ఒకే భాగం కాదు. ఇది 4 పొరలతో తయారై ఉంది. ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్. ఇందులో పై పొర క్రస్ట్ టెక్టోనిక్ పలకలతో ఏర్పడింది. ఈ పలకలు ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటాయి. ఒక పలక మరొక దాన్ని ఢీకొన్నప్పుడు లేదా లాగినప్పుడు భూమిలో ఒత్తిడి పెరిగి శిలలు విరిగిపోతాయి. అప్పుడు ఆ శక్తి భూమి మీదకు విడుదలవుతుంది. అదే భూకంపం. భూకంపాలకు సహజమైన కారణాలుంటాయి. మానవ తప్పిదాలు కూడా భూకంపాలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. భారీ డ్యాంలు, ప్రాజెక్టులు నిర్మించడం వల్ల భూమిపై ఒత్తిడి పెరుగుతోంది. అడవులు నరికివేయడం వల్ల భూమిలో సమతుల్యం దెబ్బతింటోంది. అగ్నిపర్వత విస్ఫోటనాలు, గనులు కూలిపోవడం, అణు ప్రయోగాలు కూడా కొన్ని సందర్భాల్లో భూకంపాలకు దారితీస్తాయి. భూకంపం సంభవించినప్పుడు శక్తి తరంగాల రూపంలో బయటకొస్తుంది. ఈ తరంగాల్ని 3 రకాలుగా విభజించారు. పి తరంగాలు, ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. ఎస్ తరంగాలు కొంచెం నెమ్మదిగా ప్రయాణించినా ఎక్కువ నష్టం చేస్తాయి. ఎల్ లేదా ఉపరితల తరంగాలు, ఇవి భూమి ఉపరితలాన్ని ఎక్కువగా కదిలిస్తాయి. జంతువులు భూకంపాల్ని ముందే పసిగడతాయా అంటే చాలా ఆసక్తికరమైన విషయం చెప్తారు. ఎలుకలు, పాములు, పిల్లులు, కుక్కలు భూకంపం రాకముందే విచిత్రంగా ప్రవర్తించేవని క్రీస్తుపూర్వం 373లోని గ్రీస్ ప్రజలు గుర్తించారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం జంతువులు మనుషుల కంటే ఎక్కువ సున్నితమైన చెవులు, భావనా శక్తి కలిగి ఉంటాయి. భూమిలో జరిగే సూక్ష్మ తరంగాలు, ఇతర మార్పుల్ని జంతువులు ముందే పసిగడతాయి. అందుకే అవి ఆందోళన చెందుతూ సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీయొచ్చు. కానీ ఇది పూర్తి శాస్త్రీయ భూకంప హెచ్చరిక విధానం కాదు. ఇది ఇప్పటికీ పరిశోధనలో ఉన్న అంశం. ప్రపంచంలో రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలిచే ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు వస్తూ ఉంటాయి. అందుకే జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, చిలీ వంటి దేశాల్లో ఎక్కువగా భూకంపాలు వస్తాయి. భారతదేశంలో మాత్రం హిమాలయ ప్రాంతం, గుజరాత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువగా వస్తాయి. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్పై గుర్తిస్తారు. భూకంప తీవ్రత 6 నుంచి 6.9గా ఉంటే భవనాలు దెబ్బతింటాయి. 7 నుంచి 7.9 తీవ్రత ఉంటే పెద్ద నష్టం సంభవిస్తుంది. ఇక రిక్టర్ స్కేలుపై 8 తీవ్రత నమోదైతే విధ్వంసకర భూకంపం అంటారు. ప్రతి సంవత్సరం సుమారు 20,000 భూకంపాలు వస్తూ ఉంటాయిట. ప్రతిరోజు ప్రపంచంలో ఎక్కడో చోట 55 భూకంపాలు సంభవిస్తున్నాయి. భూకంపాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. కానీ మనం దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం, సూచనల్ని పాటించడం ద్వారా ప్రాణ నష్టం తగ్గించొచ్చు. మర్చిపోకండి, ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.